హలో అండి, అందరూ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్లో జీవ ప్రపంచం అనే లెసన్ ఉంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీలో. దానిలో మనకు ఈ పేజ్ అంతా మనకు చదివితే మెయిన్గా కవర్ అయ్యే బిట్ ఇక్కడ ఉందండి. అది వచ్చేసి అన్ని జీవులు పెరుగుతాయి. ద్రవ్యరాశి, సంఖ్యలో వృద్ధి అనేవి పెరుగుదలకు ఉన్న రెండు జంట లక్షణాలు. అంటే జీవులు పెరగడానికి మనము ఎక్కడెక్కడ పెరుగుదల కనిపిస్తుందంటే ద్రవ్యరాశిలో కనిపిస్తుంది, వాటి సంఖ్యలో కనిపిస్తుంది. అలాగే మనకు ఇంకొక బిట్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. కణ విభజనలు జరిగే వరకు ఏకకణ జీవులు కూడా పరిమాణంలో పెరుగుతాయి. పరస్థానీయ ఫలదీకరణం వర్ధనాలలో సూక్ష్మదర్శిని కింద కణాలను లెక్కించడం ద్వారా ఈ ప్రక్రియ తేలికగా గుర్తించవచ్చు. ఇక్కడ పరస్థానిక ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనేది ఇంపార్టెంట్. అలాగే మనకు నిర్జీవులు ప్రదర్శించే ఈ పెరుగుదల వాటి ఉపరితల పదార్థాల సంచయనం దేని ద్వారా జరుగుతుందంటే ఉపరితలంపై పదార్థం సంచయనం వల్ల జరుగుతుంది. అది ఈ పేజ్లో ఇంపార్టెంట్వి. నెక్స్ట్ పేజ్కి వస్తే మనము శిలీంధ్రాలు అలైంగికంగా మిలియన్ల సిద్ధ బీజాలను ఉత్పత్తి చేయడం ద్వారా సంఖ్యలో పెరిగి తేలికగా వ్యాప్తి చెందుతాయి. శిలీంధ్రాలు ఎలా పెరుగుతాయంటే సిద్ధ బీజాలను ఉత్పత్తి చేయడం ద్వారా సంఖ్యలో పెరుగుతాయి. మనందరికీ తెలుసు కదా, సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసేవి ఎక్కువగా ఏవంటే శిలీంధ్రాలు. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఈస్ట్ హైడ్రా లాంటి నిమ్న తరగతి జీవులలో ప్రరోహాలు ఏర్పడతాయి. బడ్డింగ్ ఆర్ ప్రరోహాలు వేటితో ఏర్పడతాయంటే మనం ఇక్కడ ఈస్ట్ హైడ్రా అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తంతురూప శైవలాలు నాచు మొక్కలలో ప్రథమ తంతువు ప్రోటోనిమా ముక్కలవ్వడం ద్వారా సంఖ్యలో పెరుగుతాయి. మనకు తెలుసు స్పైరోగైరా లాంటి శైవలాలు ఉంటాయి కదా, ఆ శైవలాలు లేదా నాచులన్నీ కూడా ఎలా పెరుగుతాయి అంటే ప్రథమ తంతువు ముక్కలవ్వడం ద్వారా ఫ్రాగ్మెంటేషన్ ద్వారా వాటి సంఖ్యలో పెరుగుతాయి. ఇక్కడ ఒక గుడ్డి గుర్తు ఏమంటే మనకు ఈ ప్రరోహాలు ఏర్పడడం అనేది ఈస్ట్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే వచ్చేసి శైవలాలు నాచులు ఎప్పుడూ కూడా మనకు ఫ్రాగ్మెంటేషన్ ప్రథమ తంతువు ముక్కలవ్వడం ద్వారా పెరుగుతూ ఉంటాయి.